రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు కుర్రా మహేష్ అండి. మాది బాలపేట గ్రామం, ఖమ్మం అర్బన్. ఇది కార్పొరేషన్ లిమిట్స్‌లో ఉన్నాము. ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్‌లో మేము పామ్ ఆయిల్ వేసాము 5 ఎకర్స్‌లో. నేను బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. 2021, 22లో నర్సరీ నుండి మంచి సెలెక్టెడ్ కోస్టారికా మొక్కలు తీసుకొని ఏసుకున్నాము. ఏసుకున్న తర్వాత వాళ్ళు రావటం, నీ డ్రిప్ గూడా కంపెనీ విత్ లాట్ ఆఫ్ 90% సబ్సిడీ డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రిప్ గూడా ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాల్ చేశాము. చేసి మొక్కలు వేసుకున్నాము. లేబర్ వచ్చారు. మొక్కలు మంచిగా డైమండ్ షేప్‌లో ఏవిసారు. డ్రిప్ కూడా సెట్ చేసాము. అంతా బానే ఉంది. మంచిగానే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 4 ఇయర్స్ 3 మంత్స్ అయింది. చెట్టు కూడా మంచి గ్రోతే పెరిగింది. మీరిప్పుడు చూస్తే మా చెట్టు మేము వేసినప్పుడు జస్ట్ 2 మట్టలుండేయి. ఇయాల చూస్తే మీకు ఆల్మోస్ట్ 30, 36 కొమ్మల దాకా వచ్చాయి మనకి మట్టలు. మీ గెలలు కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క మట్టకి ఒక గెల ఉంది. ఆ సైజ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. 15 కేజీస్ దాటిపోయింది మాది గెల కూడా. యూరియా, సూపర్, పొటాష్, సల్ఫర్, బోరాన్, మెగ్నీషియం దిస్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఇది కంపల్సరీ. అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా క్వార్టర్లీ వన్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. మేము కూడా వాళ్ళని ఫాలో అవుతూ అలానే చేస్తున్నాము. యూరియా, సూపర్, పొటాష్, బోరాన్, మెగ్నీషియం వేస్తూనే ఉన్నాం క్వార్టర్లీ. దాంతో పాటు అడిషనల్‌గా ఇంకేం చేయొచ్చా అని చెప్పేసి మాకు దిరిశాల ఫెర్టిలైజర్స్ అని చంద్రశేఖర్ గారు మాకు రెగ్యులర్‌గా మాకు బాగా పరిచయము. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఆయన కూడా ఒక ఫార్మరే. వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేం చెప్పారంటే, "ఇట్లా మహతి కంపెనీ వాళ్ళొచ్చారమ్మా. పామ్ గోల్డ్ ఒకటి చూపించారు మనకి. వాళ్ళు రిసర్చ్ చేశారంట. మహతి ఎకోటెక్ అని. వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందిది." నేను కూడా ఒకసారి అంకుల్‌తో ఇంకా డీప్ డీటెయిల్‌గా ఎళ్లి మహతి ఎకోటెక్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొద్దిగా రిసర్చ్ చేశాను నేను కూడా. చేసి ఇనిషియల్‌గా నేను కూడా ఎందుకు ఎక్కియాలి అంత అని పెట్టి నేను డౌట్‌గానే ఉన్నాను. బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అంకుల్ దగ్గరికెళ్ళి ఎకరానికి ఒక ప్యాకెట్ అని చెప్పారు. 5 కేజీల ప్యాకెట్ ఇది. తీసుకొచ్చి ఇది పెద్ద మనం డ్రిప్ సిస్టమ్‌లో దీనివల్ల పెద్ద మనకి కష్టమేం లేదు. ఆల్రెడీ డ్రిప్ పెట్టుంది. డ్రిప్‌కి పాటు వెంచూరి సిస్టమ్ కూడా వస్తది మనకి డిఫాల్ట్‌గా. అది కూడా సబ్సిడీలోనే వాళ్ళే ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. జస్ట్ ఒక డ్రమ్‌లో ఫుల్ డ్రమ్ నింపేసి దాంట్లో ప్యాకెట్ కలిపేసి ఎకరానికి ఒక ప్యాకెట్ ట్రై చేద్దాం. వై కాంట్ వి ట్రై అని చెప్పేసి ట్రై చేశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మహతి వాళ్ళ పామ్ గోల్డ్ యూజ్ చేసిన తర్వాత ఫ్రూట్ కలర్ అయితే చాలా డార్క్‌గా వచ్చింది. అంటే కంపెనీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ కవర్ పైన ఉన్న కలర్ వచ్చేసింది మాకు. మేము అబ్జర్వ్ చేసాం అది. నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి. తీసుకున్నాను ఎందుకని సేఫ్ సైడ్ అని. సేమ్ టైమ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ వచ్చింది. సైజ్ పెరిగింది. ఆయిల్ కంటెంట్ కూడా పెరిగిందని అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఎందుకు పెరిగిందని చెప్తున్నానంటే టన్నేజ్ డిఫరెన్స్ వచ్చింది. ఇది ఏయకముందు ఏసిన తర్వాత నేను టన్ను కొద్దిగా పెరగడం జరిగింది. నేను ఏజ్ 4 ఇయర్స్ అని చెప్పా కదా! 4 ఇయర్స్ 3 మంత్స్ అప్రాక్సిమేట్‌లీ. ఆల్మోస్ట్ 38 టన్స్ తీసానంటే యూ కెన్ ఇమాజిన్ 4 ఇయర్స్ 20,000 యావరేజ్ మినిమం గవర్నమెంట్ సపోర్ట్ రేట్ ఇస్తుంది. వీళ్ళు సజెస్ట్ చేసిందంటే ఆయిల్ పామ్‌కి, కోకోనట్‌కి, డేట్స్‌కి, బీటెల్ నట్స్‌కి సజెషన్ చేశారు ఇది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్యాకెట్‌ని. అట్లనే వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే వాళ్ళ ఫెర్టిలైజర్ షాప్ అంకుల్‌తో మాట్లాడినప్పుడు ఇది పామ్ ఆయిల్‌కి రిలేటెడ్‌ది. పామ్ ఆయిల్ కాకుండా వరి, మొక్కజొన్న, మిర్చి వాటికి కూడా అంటే వేరే ప్యాకెట్ కూడా చూసాను నేను వాళ్ళ షాప్‌లో నేను. అది కూడా మంచి రిజల్ట్ వచ్చిందని కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. నేను కొనటానికి వెళ్ళినప్పుడు వేరే రైతులతో కూడా మామూలుగా అడిగాను. అసలు ఏమన్నా ట్రై చేశారా అండి? అంటే మరి నేను కూడా పామ్ ఆయిల్‌కి ఏస్తున్నాను. నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది. మీరేమైనా ట్రై చేశారా అన్నప్పుడు వాళ్ళు కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు. ఈ మహతి వాళ్ళది కూడా మంచిగానే వర్క్ అయింది నాకైతే. అంటే దీనివల్ల చెట్టుకి నష్టం లేదు. నీ సాయిల్‌కి నష్టం లేదు. జస్ట్ డ్రిప్ సిస్టమ్‌లో ఎక్కేసినాము. చెట్టు డిఫాల్ట్‌గా ఎయిర్‌లు లాగేసుకుంటున్నాయి. ఎందుకంటే డ్రిప్ ఈ పామ్ ఆయిల్‌లో ఎయిర్‌లు అన్నీ పైనే ఉంటాయి. లోపలికెళ్ళవు. పైన ఎళ్తా ఉంటాయి. ఎక్కడేసినా గాని లాగేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ క్వాలిటీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే కొద్దిగా ఇది వర్క్ అయిందని అర్థమైంది. నేను 1 ఇయర్ నుండి వాడుతున్నాము. మంచి రిజల్ట్ అయితే ఉంది. గ్రోత్ అయితే బావుంది. చెట్టుకి నష్టం లేదు. రిజల్ట్ బావుంది. వెయిట్ పెరిగింది. టన్నేజ్ పెరిగింది. దానివల్ల మనకి ఇన్‌కమ్ కూడా పెరిగింది. ఐ సజెస్ట్ ఈవెన్ న్యూ కొత్తగా ఏసిన పామ్ ఆయిల్ ఫార్మర్స్ అయినా, ఆల్రెడీ ఏసిన వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్ అబ్జర్వ్ చేయండి. మీ ఫామ్‌లో మీరే రిసర్చర్. మీరే సైంటిస్ట్. మీరే రిసర్చ్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి. ఏయకముందు ఏసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందనేది కొన్ని ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఆ ఫ్రూట్ ఎలా ఉంది, ఇంతకుముందు ఫ్రూట్ ఎలా ఉంది కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీరే నచ్చితే మీరు ఫ్యూచర్‌లో వాళ్ళిచ్చారు. వీళ్ళ టైమ్ ఫ్రేమ్ ఇచ్చారనమాట. ఎలా యూజ్ చేయాలనేది. అంటే ఇందులో మనకి మెయిన్‌గా కంటెంట్ ఏంటంటే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, హ్యూమిక్ యాసిడ్, సీవీడ్, అమినో యాసిడ్ అండ్ ఈస్ట్. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసే ఫెర్టిలైజరే ఇందులో కూడా ఉంది. మనం రెగ్యులర్‌గా ఏసే ఫెర్టిలైజర్ క్వార్టర్లీ ఎలా అయితే కంపెనీ వాళ్ళు సైంటిస్టులు సజెస్ట్ చేస్తున్నారో దాంతో పాటు అడిషనల్‌గా కొద్దిగా ఇది యాడ్ చేసుకుంటే మనకి ఇన్‌కమ్ కూడా జనరేట్ అయితది. అడిషనల్ ఇన్‌కమ్. ఇది ఎలా యూజ్ చేశారనేది కూడా ప్లాంట్ దీని ప్యాకెట్ మీద క్లియర్‌గా మెన్షన్ చేశారు. 1-3 ఇయర్స్ ప్లాంట్ అయితే
ఎవ్రీ 90 డేస్కి ఒక ప్యాకెట్ 1 ఎకరా అని చెప్పారు 5 kgsది. 4 to 5 ఇయర్స్, 6 to 9 ఇయర్స్, 10 to 18, 19 ఇయర్స్ అబోవ్ ప్లాంట్స్ కూడా ఎవ్రీ 20 డేస్కి 19 ఇయర్స్ అయితే ఎవ్రీ 20 డేస్కి 5 kg ప్లాంట్ ఇస్తే రెగ్యులర్ ఫెర్టిలైజర్తో పాటు మహతి వాళ్ళ పామ్ గోల్డ్ అనేది ఒకసారి ట్రై చేయండి. నేను ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని, ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి రిజల్ట్ వచ్చింది. అందుకని కాన్ఫిడెంట్గా చెప్పలేస్తున్నాను. నేను ట్రై చేయకుండా నేను చెప్పట్లేదు. మా మొక్కలు ఇప్పుడు గెలలు చూస్తున్నారు కదా, ఆ గెలలు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇంకొక ఆల్మోస్ట్ 30 డేస్లో నాకు ఒక బంచెస్ అన్ని కటింగ్కి వస్తాయి. నాకు మీరు ఒకసారి కావాలంటే విజిట్ చేయండి మా ఫామ్ కూడా. నేను ఆల్వేస్ వెల్కమ్. మన తోటి రైతుల్ని ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలని నేను ఇస్తాను, వాళ్ళ దగ్గర నుండి నేను నేర్చుకుంటాను. అట్లనే దిరిశాల ఫెర్టిలైజర్ చంద్రశేఖర్ గారిని కూడా ఒకసారి రీచ్ అవ్వండి. ఆయన కూడా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. ఆయనకి ఏం లాభాపేక్ష లేదు. మేము అడిగితే ఆయన చెప్పారు, ఆయన ఫోర్స్ఫుల్గా మాకు ఇవ్వలేదు. నేను ట్రై చేశాను. మా కజిన్ మందనపు చైతన్య ఆయన కూడా ట్రై చేశాడు. ఆయన కూడా మంచి రిజల్ట్ వచ్చింది. నాకంటే ఇంకా వాళ్ళది రిజల్ట్ ఇంకా బాగుంది. మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ట్రై దిస్ మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ అండ్ గెట్ ద రిజల్ట్ అండ్ బూస్ట్ అప్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్. థ్యాంక్ యూ.